అందరికీ నమస్కారం అండి. జగన్మాత తపస్సు చేసిన దివ్యక్షేత్రం ఏకాంబరేశ్వర ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తమిళనాడులోని కాంచీపుర క్షేత్రం అంటే దేవాలయాలకు పెట్టింది పేరు. పంచభూత లింగాలు పృథ్వీలింగము, తేజోలింగము, ఆకాశలింగము, జలలింగము, వాయులింగము. ఒక్క వాయులింగం ఒక్కటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంది. మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. పంచభూత లింగాలలో పృథ్వీలింగము కాంచీపుర క్షేత్రంలో కొలువై విరాజిల్లుతుంది. ఏకాంబ్రం అంటే ఒక్క మామిడి చెట్టు. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థము. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు కనుక ఇది పృథ్వీలింగము. ఈ పృథ్వీలింగ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవము శివుడు. ఆలయంలోని విగ్రహము మట్టితో చేసినది కావడం ఒక విశేషము. మూల విరాట్ విగ్రహము, ఉత్సవ విగ్రహము రెండూ కూడా మట్టితో చేసినవే. ఈ ఆలయము దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. ఈ 1000 స్తంభాలలో శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ దేవాలయం యొక్క ఆవరణలో 3500 సంవత్సరాల వయసు గల ఒక మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారము చెట్టులోని 4 కొమ్మలకు 4 రకాల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుంచి పడే పండును గనక తిన్నట్లయితే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అయితే ప్రస్తుతము కేవలము చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలము. కాండాన్ని ఆలయ అధికారులు ఒక అద్దాల పెట్టెలో భద్రపరిచారు. పురాతనమైన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు. ఇక్కడ ఉన్న ఒక విశేషం ఏంటంటే మామిడి చెట్టు కింద మనకు పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తుంది. 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒక దివ్యక్షేత్రమైన తిరునిలదింగల్ తొండం అనే ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. పార్వతీదేవి మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు ఆమెను పరీక్షించాలనుకుని శివుడు ఆమె మీదకు అగ్నిజ్వాలలు ప్రసరిస్తాడు. ఆ సమయంలో పార్వతీదేవి విష్ణువుని ప్రార్థిస్తుంది. విష్ణుమూర్తి శివుని తల మీద ఉన్న చంద్రుని నుంచి చల్లని కిరణాలను పార్వతీదేవి మీదకు ప్రసరించేలా చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న అగ్నిజ్వాలలు చల్లబడతాయి. తరువాత మరొకసారి తల మీద ఉన్న గంగమ్మను విడుదల చేయగా పార్వతీదేవి గంగమ్మను ప్రార్థించి తాను శివుని సతీమణిని చెప్పగా గంగ కూడా శాంతించిందని పురాణాల వలన తెలుస్తుంది. అమ్మవారి యొక్క ఆత్మీయ ఆలింగనంతో పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించాడు. ఆలయ చరిత్ర విశేషాలను ఆలయంలో ప్రవేశించే ముందు ఎడమవైపున చిత్రాల రూపంలో మనం చూడవచ్చు. ఆలయంలో తమిళమాసమైన ఫంగునిలో 13 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో శివపార్వతుల కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఆలయాన్ని తెరచి ఉంచుతారు. కంచి క్షేత్రానికి బస్సు, రైలు మార్గాల ద్వారా మనం చేరుకోవచ్చు. తిరుపతి నుంచి నేరుగా కంచికి బస్సులున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కంచికి బస్సులో వెళ్ళవచ్చు. రైలు మార్గంలో వెళ్ళాలంటే కర్నూలు మీదుగా చెన్నై వెళ్ళే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా కంచి చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.